కొన్ని సమయంలో ఒక చిన్న తప్పు పెద్ద నేరం అవ్వడానికి సహాయపడుతుంది. ఆ చిన్న తప్పుని మనం సమయంలో సరిచేస్తే ఆ పెద్ద నేరం నుంచి తప్పించుకోవచ్చు. కానీ దానికోసం మనము జాగ్రత్తగా ఉండాలి. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ శతక్ ఎపిసోడ్కి నేను మిమ్మల్ని స్వాగతం చేస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్లో మనం చూడబోతుంది కొంతమంది వేరే వాళ్ళని ఎలా ఉపయోగించి వాళ్ళకి కావాల్సిన విషయాన్ని ఎలా పూర్తి చేసుకుంటున్నారు అని. తన స్వార్థం ఇంకా అత్యాశ కోసం వేరే వాళ్ళ జీవితాన్ని ఎలా పాడు చేస్తున్నారు అని చూడబోతున్నాము. కానీ ఏంటంటే వాళ్ళు వేసే వలలో వాళ్ళే చిక్కుకుంటున్నారు. ఇందులో నుంచి బయటికి పడడమే వాళ్ళకి పెద్ద కష్టం అవుతుంది. ఇందులో మిగిలిపోయేది ఒట్టి విచారం మాత్రమే. ఎందుకు మనం ఇలా చేశాము అని అనుకుంటారు. రాఘవ్, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెళ్లి చేసేసుకుందాం. ఏమైంది రేవతి, నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? మరేమో సడన్గా పెళ్లి మాటలు ఎత్తుతున్నావేంటి? ఒకవైపు కంపెనీ స్కామ్, ఒకవైపు ఇన్వెస్టర్స్ అందరూ నాకు కాల్ చేసి విసిగిస్తున్నారు. ఇలా చూడు, నాకంటూ సొంతంగా ఒక ఇల్లు ఉండాలి. అంతేకాకుండా నాకు ప్రశాంతత కావాలి. ఎంతకు మించి నేను ఎదురు చూడలేను. ఓర్పుని కోల్పోతున్నాను. ఓకే 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 ముందు ప్రశాంతంగా ఉండు. ఓకే, ఇలా చూడు, నీకు నేను మాటిస్తున్నాను, మనం త్వరగానే పెళ్లి చేసుకుంటాం, అందులో సందేహమే లేదు. కానీ కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. ఒకవేళ నా పని సెట్ అయిందనుకో, నేను అన్నిటినీ సరిచేసేస్తాను. నా మీద నమ్మకం ఉంది కదా? రేవతి ఎవరు? సార్, నేనే రేవతి. మీరిప్పుడు మాతో ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి రావాలి. ఖచ్చితంగా. సరే, ఇదిగో నేను వచ్చేసాను. నువ్వు తినేసి నాకు మెసేజ్ చెయ్యి. లేదు, నేను వద్దని చెప్పాను కదా. నేను నీకు లంచ్లో కాల్ చేస్తాను. మ్యామ్, రేవతి వచ్చారు. ఇదిగో చూడు, కంపెనీ ఓనర్ నీకెక్కడున్నారని తెలిస్తే విషయం చెప్పే. బయట చాలా మంది ఇన్వెస్టర్స్ కూర్చున్నారు. అందరూ కోపంగా ఉన్నారు. వాళ్ళ డబ్బు దొరకనంత వరకు నేను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మ్యామ్, నేను నిజమే చెప్తున్నాను. తను ఎక్కడికి వెళ్ళిందో నాకు నిజంగా తెలీదు. కానీ ఒకటి, తను ఎక్కడుందో అది తెలిస్తే నాకు అది చాలు. నాకు తెలిస్తే గనక ముందు మీకే వచ్చి చెప్తాను. కానీ ప్లీజ్ మ్యామ్, నన్ను ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కాపాడండి. డైలీ వీళ్ళు నాకు కాల్ చేసి విసిగిస్తున్నారు మ్యామ్. సరే మహేందర్, బయట ఒక పెద్ద గుంపే ఉంది. తెన్నే బ్యాక్ సైడ్ నుంచి పంపించు. సరే మ్యామ్, నాతో రండి. థ్యాంక్ యూ మ్యామ్. టిఫిన్ రెడీగా ఉంది. ఏం చేస్తున్నావు? త్వరగా పూర్తి చెయ్యి. రాఘవ్, అక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. వచ్చేసాను మేడం. టిఫిన్ ని శర్మ ఇంటికి పంపించేయి. అదే ఆ హారే కాలనీకి. సరేనా? వస్తాను. ఏం చేస్తున్నావు? త్వరగా ఫినిష్ చేయి. గుప్తా ఇంటికి డెలివరీ చేయాలి. త్వరగా ఫినిష్ చేయి. రాఘవ్, నువ్వు నన్ను భయపెట్టేశావు. అలాగా? నీ భయాన్ని తగ్గించనా? నువ్వు నన్ను భయపెడతావా? నువ్వు పెడతావా? పీరిక్కివాడా? నేను పిరికివాడినా? నిన్ను ఏం చేస్తానో చూడ. అమ్మా, నేను చెప్పేది వినండి. దుర్మార్గుడా, ఇంట్లోంచి బయటకు పో. నిన్ను నేను ఎంత నమ్మాను. మేడం, నేను రేవతిని లవ్ చేస్తున్నాను. నువ్వు తన్ని లవ్ చేస్తున్నావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా కూతురు గురించి ఇంక నువ్వు ఆలోచించకూడదు. మళ్ళీ ఇక్కడికి వచ్చావా, నిన్ను నేనే చంపేస్తాను. ప్రమాణంగా నిన్ను చంపేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు. ముందుక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావే? ఒక పనోడితో నీకు ప్రేమేంటే? నాకంతా తెలుసు అక్క. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. రాఘవ్ మంచోడు, కష్టజీవి, మంచిగా చూసుకుంటాడు. నీకు తన సంతోషం కూడా ముఖ్యమే కదా. నాకు రాఘవ్ గురించి తెలుసు, ఇలాంటి పిల్లల గురించి తెలుసు. ఇలా చూడండి, మీరు తలదూర్చకపోతే మీకు మంచిది. నేను నిర్ణయం తీసుకున్నాను. నేను రాఘవ్ని లవ్ చేస్తున్నాను. మీరు ఆ లవ్ను ఒప్పుకోకపోతే నేను ఈ ఇంట్లోనే ఉండను. ఇంట్లోంచి వెళ్ళిపోతాను. రావే, నేనే మెడబట్టుకుని తోసేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళవే. పో రాఘవ్. అక్క, ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తుంది? సావనవ్వండి. ఇక మీదట ఈ ఇంట్లో తనకి చోటు లేదు. శాంతంగా ఉండండి. సరే అక్క,
తన్ని కొంచెం రోజులు నా ఇంట్లో ఉంచుతాను. అక్క, నీ మైండ్ని కొంచెం కూల్గా పెట్టుకో, ఆ తర్వాత ఆలోచించు. మనం తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. కాదు, ఎప్పుడూ లేదు. దీని గురించి నేను ఇంకా మాట్లాడను. ఇక మీరు కూడా నేను చెప్పేది బాగా వినండి. ఈ విషయంలో రేవతికి మీరు హెల్ప్ చేసినా లేక మీ ఇంటికి తీసుకువెళ్ళినా మన మధ్య ఉన్న బంధం కూడా తెగిపోతుంది. మీరిద్దరూ నాకు అవసరం లేదు. ఇక్కడి నుంచి ముందు పో పో గణేష్, ఇక్కడి నుంచి వెళ్ళవు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సుమన్. నేను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను. అయిన వెంటనే బయలుదేరుతాను. కానీ నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి పొద్దున అయిపోతుంది. నువ్వు నా కోసం వెయిట్ చెయ్యమాక. తినేసి పడుకో, సరేనా? బాయ్. అరెరే, ఎంత క్లియర్గా పెళ్ళంతో అబద్ధం చెప్తున్నావో. నిజం చెప్పన్నా సావిత్రి, నిన్ను నా భార్యగా పొందలేకపోయాను. ఈ బాధ నాకు ఎప్పటికీ ఉంటుంది. అమ్మాయి జీవితంలో 2 బంధాలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి తన భర్త, అది నాకు దొరకలేదు. ఇంకొకటి తన పిల్లలు. తనేంటంటే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నేను నిర్ణయించుకున్నాను వివేక్, నా ప్రాపర్టీ పూర్తిగా నేను నీ పేరునే రాసేస్తాను. సో సావిత్రి మేడం, మీరు మొత్తం ప్రాపర్టీని వివేక్ జోషి పేరులో రాయాలని నిర్ణయించుకున్నారా? అవును. అద్భుతం అమ్మా. కూతురు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందని ఎదురు చూసారా? ప్రాపర్టీ అంతా మీ బాయ్ ఫ్రెండ్ పేరు మీద మారుస్తున్నారా? రేవతి, మాటలు హద్దుల్లో ఉండనివ్వు. ఓకే, ఇది మంచి విషయమే. ఇన్ని రోజులు దొంగచాటుగా కలుసుకున్నారు. దీనివల్ల మీకు బాగా లాభం కలిగింది కదా అంకుల్. గుడ్ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ యా. ఏయ్! ఏంటక్క, మీరు చేస్తున్నది తప్పు. నోరు ముయ్. ఇద్దరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమని చెప్పానా? ఒక్క నిమిషం. నాకు చాలు. టీనా కాఫీనా? ఏదో తీసుకురా. ఏదైనా తినమ్మా. ఆ ఫోన్ అక్కడ పెట్టు. ఇలా చూడు, ఏదో ఒకటి సాకులు చెప్పుకో. నేను కలిసే తీరాలి, నాకు చాలా ముఖ్యమైన పనుంది. మావయ్య, నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఓకే కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మమ్మీ, నాన్న, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. రేవతి, ఒక్క నిమిషం. అమ్మా విద్య, నువ్వు బయటికే కదా వెళ్తున్నావు. రేవతిని ఆటో స్టాండ్లో దింపే. ఏంటి నాన్న? అరే, నువ్వు ఆ దారినే కదా వెళ్తున్నావు. రేవతి, తనతో వెళ్ళు. నాకు నీతో రావడం ఇష్టం లేదు కదా, నువ్వు రానని చెప్పొచ్చు కదా. నేనేం చేశాను? మావయ్యే కదా చెప్పారు. మీరు ఈ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నన్ను కాపాడండి. వాళ్ళు నాకు ప్రతిరోజు కాల్ చేసి విసిగిస్తున్నారు మ్యామ్. మీ నీస్ రేవతి మీ ఇంట్లోనే ఉంటుందా లేదంటే పని విషయంగా వచ్చిందా? ఏమని చెప్పమంటారు మేడం? గణేష్ మామయ్య, రేవతికి ఏమైంది? తను బానే ఉంది కదా? మావయ్య, ఏదో ఒకటి చెప్పండి, తనకేమైంది? మహేందర్ చుట్టూ గాలించు. సీసీటీవీ కెమెరా మొత్తం నాకు కావాలి, అర్థమైందా? ఓకే సార్. నేను వాళ్ళతో మాట్లాడతాను. సార్. అటాకర్స్ని చూసావా? రాఘవ్, ఫస్ట్ నుంచి చెప్పు. రేవతిని ఎక్కడ ఎలా కలుసుకున్నావు? మేడం, రేవతి అమ్మగారు అంటే సావిత్రి మేడం.
వాళ్ళ సావిత్రి టిఫిన్ సెంటర్లో నేను పనిచేసేవాడిని మేడం. అది ఎలా మొదలైందో తెలియదు కానీ నేను రేవతి లవ్ చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఒకరోజు రేవతి వాళ్ళ అమ్మగారు మేమిద్దరం కలిసి ఉండడం చూసేశారు. నన్ను ఇంటి నుండి బయటికి పంపించేశారు. రేవతి కూడా ఇల్లు వదిలి బయటకు వచ్చేసి మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది. నేను రేవతిని తీసుకుని ఇంటికి వచ్చేసాను. సరే, ఈ సంఘటన గురించి రేవతి వాళ్ళ అమ్మతో చెప్పారా? మేడం, నేను కాల్ చేశాను, కానీ తను రాలేదు. ఎవరితోటి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా మేడం, కూతురికి ఉండండి ఎలా మేడం. ఉంది? ఐఎమ్ సారీ మేడం. సర్జరీ తర్వాత రేవతిని కాపాడగలిగాము, కానీ విద్య యొక్క ఊపిరి పైపు కాలిపోవడం వల్ల తను చనిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ. విద్య ఇంకా రేవతి వాళ్ళ ఇంటి బయట ఉన్నప్పుడే వాళ్ళ మీద యాసిడ్ అటాక్ జరిగింది. అందులో విద్య హాస్పిటల్లోనే చనిపోయింది. ఇంకా రేవతి ఇప్పటికీ జీవితంలో పోరాడుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ కోసమే ఇది జరిగిన అటాక్ అని అనుకుంటున్నారా? ఇది ఒకరి కోసం జరిగిన అటాకా లేదా వాళ్ళతో పాటు ఉండడం వల్ల ప్రభావితాన్ని అనుభవిస్తున్నారా? కానీ దీన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఇందులో ఎవడో ఒకడు వీళ్ళకి ప్రేమికుడుగా ఉన్నాడా, లేదా తన ప్రేమాన్ని ఒప్పుకోలేదని ఇలా చేశాడా, లేదా ఇందులో ఇంకేమైనా విషయం ఉందా, లేదా తన పగ తీర్చుకోవడానికి తప్పు చేశాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సమాధానం తెలుసుకోవడానికి పోలీస్ రేవతి వాళ్ళ అమ్మని కలిచారు. మీ కూతురికి ఇంత పెద్ద సంఘటన జరిగింది, కానీ మీరు తను చూడ్డానికి కూడా వెళ్ళలేదు. మేడం, నా కూతురికి అప్పుడు 5 ఏళ్ళు. నా భర్త చనిపోయారు. రాత్రనక పగలనక పనిచేశాను. కష్టపడే తను నేను పెంచాను. తన సంతోషం కోసం నన్ను త్యాగం చేశాను. కాని నేను పడిన ఆ కష్టం, నా ప్రేమ, నా ఈ త్యాగం, నేను త్యాగం చేసి కూడా తను నెన్నొచ్చిన ఒక అబ్బాయి కోసం వదిలేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా వదిలేసింది. అప్పుడే అర్థమయ్యింది, ఇన్ని రోజులు నా కష్టం వృధా అయిపోయింది. అయితే మీకు చాలా కోపం వచ్చుండాలే. ఖచ్చితంగా వచ్చింది. చాలా కోపంలో ఉన్నాను. ఆ కోపం వల్లే స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నా. తను మొహం కూడా ఇంకా చూడకూడదు అని. నా ఆస్తిలో 1 రూపాయి కూడా తనకి నేను ఇవ్వను. కానీ మేడం, నా కూతురికి ఇలా జరుగుతుందని నేను ప్రమాణంగా అస్సలు అనుకోలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నారా? లేదు, నా ఆర్డర్స్కి టైం అయింది. నిర్ణయించుకున్నాను. నా కూతురు మొహం కూడా నేను చూడను. తను చూడ్డానికి సిద్ధంగా లేను. సరే, మేం కూడా వెళ్తున్నాం. మళ్ళీ అవసరమైతే ఖచ్చితంగా కలుద్దాం. ఒక తల్లి ఎలా ఇలా ప్రవర్తిస్తుంది మ్యామ్? ఏమైనా జరగని, పోలీస్ పనిలో చాలా విషయాల్ని మనం చూసాం. కొన్ని సమయాల్లో ఇదంతా నిజమేనని నమ్మలేకపోతున్నాం. ఎనీవే, తన మీద కన్నేసుంచు. నేను ఆ బైక్ డీటెయిల్స్ అడిగానని మహేంద్రతో వివరంగా చెప్పు. సరే, రేవతి వాళ్ళ అమ్మతో మాట్లాడేశాం. విద్య వాళ్ళ అమ్మని కలవాలి. ఓకే మ్యామ్. ఈ ప్రశ్నకు సమాధానం లేదు మేడం. ఇప్పుడు దాకా నా కూతురు ఎవరితోనూ గొడవ పడిందే లేదు. స్నేహంగానే ఉంటుంది. కానీ ఆ దుర్మార్గురాలు రేవతి రోజు ఎవరితోనైనా గొడవ పడుతూ ఉంటుంది. ఏంటి కారణం? ఇంకేంటి కారణం? ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఫ్రాడ్. అక్కడే కదా పనిచేసేది. అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ మోసపోయారు. నేను నా కళ్ళారా చూశాను. మా ఇంటికి జనాలు వచ్చి ఆమెని బెదిరిస్తారు. సార్, ఏంటి సార్ మాట్లాడుతున్నారు? నేను చెప్పేది వినండి. ఆ కంపెనీలో నేను పనిచేయట్లేదు. ఏమీ వినదలుచుకోలేదు. నా డబ్బులు నాకు కావాలి. నువ్వే కదా డబ్బు తీసుకున్నావు. నాకు తిరిగి ఇవ్వాల్సింది నువ్వే. నా డబ్బు గనక తిరిగి రాకపోతే అంతే. నాలాంటి చెడ్డవాడు ఇంకెవడు ఉండడు. ఏయ్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? చూడు. ఏం చేస్తావని అడుగుతున్నాను కదా. ఏం చేస్తావో నేను చెప్పు. మీతో మాట్లాడటం లేదు, తనతో మాట్లాడుతున్నాను. అడ్డు రాకండి. నేను నీతో మాట్లాడడం లేదు, కానీ నా గుమ్మం దగ్గరికి వచ్చి రౌడీజం చేస్తున్నావు నువ్వు. ఇలా చూడండి, నా డబ్బు నాకు తిరిగి రావాలి. నా డబ్బు గనక ఇవ్వలేదనుకో, తర్వాత నీ ముఖాన్ని నువ్వే చూసుకోలేవు. రేయ్, వెళ్ళరా. మేడం, నాకు తెలిసి వాళ్ళలో ఎవరో ఇలా చేస్తుంటారు. ఈ రేవతి నాశనం అవ్వాలి. దీనివల్లే నా కూతురు. ఎక్స్క్యూజ్ మీ. హలో, జై హింద్ మేడం. ఆ కుర్రోళ్ళు యాసిడ్ పోస్తానికి ఏ బైక్ని యూజ్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ డూప్లికేట్. అప్పుడే అనుకున్నాను. బైదవే, ఎవరి నంబర్? శ్యామ్లా హిల్స్లో ఉన్న శంకర్ పాటిల్ అనే పేరులో ఉంది మేడం. ఇంకో విషయం, నాకేమనిపిస్తుందంటే ఆయనకి ఈ కేసుకి కనెక్షన్ లేదని. ఖచ్చితంగా డూప్లికేట్ నంబర్ అంటే కనెక్షన్ ఉండదు. నువ్వు ఒక పని చెయ్యి, మన మనుషుల్ని యాక్టివేట్ చెయ్యి. అండ్ సిటీలో ఎంతమంది నంబర్ ప్లేట్ చేస్తున్నారో వాళ్ళ నంబర్ కావాలి. సరే మ్యామ్. శ్రీవాస్తవ్, నువ్వు ఒక పని చెయ్యి. ఈ విద్యా రేవతి
వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ తీయండి, మనం ఎంక్వైరీ చేయాలి. ఏమైనా లీడ్ దొరకొచ్చు. రేవతి, రేవతి, ఏమైందమ్మా? త్వరగా నయం అయిపోతుంది, నువ్వేం బాధపడకు. అలా అరవకు, నీకే మళ్ళీ ఎక్కువగా నొప్పి పెడుతుంది. అయితే నువ్వు విద్య బట్టలు వేసుకో. నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. కానీ తనపై ఎవరైతే యాసిడ్ అటాక్ చేశారో వాళ్ళని మనం పట్టుకోవాలంటే కొన్ని పనులు చేయక తప్పదు. అటాక్ జరిగిన కొద్ది రోజుల ముందు కాలేజ్ తర్వాత ఇంకేముంటుంది ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ ఏం లేదు, నువ్వు చెప్పు. మనోజ్, ఎందుకు అడ్డుగా నిలబడ్డా? చూడు, నాకు రూల్స్ నేర్పించకు విద్య. నా ఫోన్ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇంకా మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. నన్ను చూస్తే కామెడీగా ఉందా? నీకు 3 నెలలు కొత్త కొత్త గిఫ్ట్లు ఇప్పించాను, మూవీస్ కి కూడా కలిసి వెళ్ళాము. అప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉన్నావు కదా. కొత్తోడు రాగానే నన్ను వదిలేస్తావా? మన బంధాన్ని ఎప్పుడో తెంచేశాను. ఎక్కువ మాట్లాడవనుకో పబ్లిక్ మొత్తాన్ని పిలిచి నీ అంతు చూస్తాను. పోయి ఎవరినైనా పిలు. ఏమనుకుంటున్నావే? ఓవర్గా నా చెయ్యి చేస్తున్నావు. వదిలిపెట్టు. పాతకంతా కాపాడండి, మర్చిపోయిందా? కాపాడండి, Give me an answer. కాపాడండి. వీడిని Hey, పట్టుకున్నాను. నన్ను కొట్టకండి, తనని అడగండి. Hey. ఆ అబ్బాయి నీకు తెలుసా? మా మీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పండి. చూడు మనోజ్, మళ్ళీ ఇది రిపీట్ అయిందనుకో నిన్ను లోపల కూర్చోపెట్టి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. ఇచ్చిన పేపర్స్ మొత్తం చెక్ చేశారు కదా, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా. మీ అడ్వైస్ ఏం నాకు అక్కర్లేదు. చూసారా, వీడిని వెనకేసుకుంటూ వస్తున్నారు. మీరేం చేయగలుగుతారో అది చేసేశారు. మీరేం నన్ను ఇక్కడ ఉంచుకోలేరు. నేను వెళ్తున్నాను. బయటికి వెళ్ళి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అదంతా నాకు బాగా తెలుసు. ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. నేను చూస్తానే, ఏం నువ్వు ఎవరైనా చేస్తానని? పిలు. ఆ నంబర్ ప్లేట్ చేసింది నువ్వేనా? అవును మేడం. ఎవరు చేయమని చెప్పారు? చేసిమని చెప్పి కొంతమంది పిల్లలు వచ్చారు, కానీ వాళ్ళ పేర్లు తెలీదు. ఫోటో చూస్తే తెలుస్తుందా? ట్రై చేస్తాను మేడం. సరే. రేవతిని బెదిరించిన ఆ ఆటో డ్రైవర్, ఇంకా విద్యతో గొడవపడిన ఆ మనోజ్ పోటే ఇద్దరూ కనబడట్లేదు. ఎవరిని అటాక్ చేయడానికి వచ్చారని పోలీస్ కనిపెట్టలేకపోయారు. వాళ్ళని రేవతినా లేదా విద్యానా? అప్పుడే విద్య ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్స్ ఇంకా వీడియో కాల్ రికార్డ్స్ చూస్తే ఒక ముఖం బయటికి పడింది. వాడే నకుల్ మోహిత్. నకుల్, విద్య ఎలా తెలుసు? నాకు తను ఆన్లైన్ డేటింగ్ యాప్ మూలంగా తెలుసు. అప్పుడప్పుడు చాట్ చేసుకుంటాం. ఇందులో ఉట్టి చాట్ చేస్తారా ఇంకేమన్నా? అప్పుడప్పుడు మేము చాట్ చేసుకుంటాం. మా మధ్య స్పెషల్ ఫీలింగ్ ఏర్పడింది. మహేందర్, వీడికొక స్పెషల్ ఫీలింగ్ చూపించు. ఇలాంటి ఫీలింగ్స్ వచ్చిన కారణం వల్లే విద్యాకు నువ్వు ఇలాంటి ఫొటోస్ను పంపించావా? మేడం, మీ ఫొటోస్. నువ్వే చెప్పు. అవును, నేను విద్య లేట్ నైట్ ఇంటిమేట్ వీడియో చాట్ చేస్తాము. కానీ ఇది ఇప్పుడంతా నార్మలే. సరే, నేను కూడా నార్మల్ అనుకుంటాను. కానీ ఇంకేమైనా ఉందా? లేదంటే మీలో నార్మల్గా ఏమీ లేకుండా ఉందా? లేదు మేడం, అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకే చాలా షాక్గా ఉంది. వాళ్ళిద్దరికి ఇలా జరగడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా చూడు నకుల్, వాళ్ళు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది అది మేం చూసుకుంటాం. నీకు తెలిసింది ఇప్పుడే చెప్పు, లేదంటే భయంకరమైన ఫీలింగ్ చూస్తావు, తర్వాత మాట్లాడలేవు. మేడం ట్రస్ట్ మీ, నేనేం చేయలేదు. ఈ అటాక్ గురించి నాకేం తెలీదు.
తన సిస్టర్ గురించి నాకు అసలు ఏం తెలియదు. కష్టపడి సంపాదించిన డబ్బుని పోగొట్టుకుంటే వాడికి జీవితంలో భయం ఏర్పడుతుంది. వాడు డబ్బు పోగొట్టుకున్నాడు. అయితే సోమనాథ్ అటాక్ చేశాడంటున్నారా మీరు? అవును సార్, ఎందుకంటే యాసిడ్ని పోస్తానని రేవతిని బెదిరించాడు. కానీ ఈ ప్రేమలో ఓడిపోయిన వ్యక్తే చాలా డేంజరస్గా ఉంటాడు. ఇందులో గమనించాల్సిన విషయం యాసిడ్ పోసి మొహాన్ని పాడు చేయాలని చూశారు మేడం. ఇది క్రైమ్ ఆఫ్ ప్యాషన్ కాకపోతే ఇంకేంటి? విద్య మనోజ్ ప్రేమని అంగీకరించలేదు, మనుషుల్ని పెట్టి కొట్టించింది, అతని పరువు తీసింది. ఆఫ్టర్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా. అదేంటంటే మహేంద్రన్ సోమనాథ్ని అనుమానిస్తున్నాడు, నువ్వు మనోజ్ దూబేను అనుమానిస్తున్నావు. కానీ ఇదంతా ఎప్పుడు ప్రూవ్ అవుతుంది? ప్రూవ్ అవ్వాలంటే వాళ్ళిద్దరు దొరకాలి. నువ్వు ఒక పని చెయ్యి, ఇద్దరు ఫొటోస్ని పేపర్లో వేయి, మా ఇన్ఫార్మర్స్ని మేల్కోమను. వీళ్ళిద్దరి డీటెయిల్స్ మనకు దొరకాలి. ఎవరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళకి మనం ఏదోటి ఇవ్వాలి. ఓకే మ్యామ్. ఎలాగో వీళ్ళిద్దరు నాకు కావాలి. రేవతి, నువ్వు కష్టంలో ఉన్నావని నాకు బాగా తెలుసు. కానీ ఫార్మాలిటీస్ అంటూ ఒకటి ఉంది. నువ్వు నా దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నావో అది రాసివచ్చు. మెల్లంగా ఇదిగో. ఆ రోజు నేను విద్యా రూమ్కి వెళ్ళినప్పుడు తను ఫోన్లో ఎవరినో బెదిరిస్తూనే ఉంది. ఇలా చూడు, నాకు నిన్ను ప్రేమించడం అంటే ఇష్టం లేదు, నాకు డబ్బులంటేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? బాగా ఆలోచించుకో. నీ న్యూడ్ ఫోటో చూపించి ఏమైనా చేస్తానో అర్థమైందా? ఏదైనా చెప్పండి. సరే, ఇక్కడ ఏం వెతుకుతున్నారు? సార్, ఇలాగంతా నా కూతురు రూమ్ని మీరు చెక్ చేయకూడదు. నేను ఒప్పుకోను. ఇక్కడ మీకేం దొరకదు. ఏం జరుగుతుంది? ప్లీజ్ చెప్పండి. సార్, ఇటు చూడండి, డబ్బులు ఇంకా పెన్ డ్రైవ్ ఉంది. మాకేమీ దొరకదు అని చెప్పారు, కానీ ఇక్కడ చాలా దొరికాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా? మీరు ఈ డబ్బుని విద్యాకిచ్చారా? మ్యామ్, విద్యా రూమ్ నుంచి ఈ పెన్ డ్రైవ్ అలాగే 1,00,000 రూపాయలు దొరికాయి. ఏ అబ్బాయిని బెదిరించి తను డబ్బులు వసూలు చేసిందో ఆ అబ్బాయి ఇతని పేరు నకుల్ సింగ్. కొంచెం ధనవంతుల కుర్రాడే. వీడి గురించి ఎంక్వైరీ చేశాను. ఇతను మిస్సింగ్, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. మనం సోమనాథ్, మనోజ్ వెనకతలున్నాం. ఇప్పుడు రేవతి స్టేట్మెంట్ వేరే యాంగిల్లో చూపిస్తుంది. ఎస్ మ్యామ్, యాంగిల్ కొత్తగానూ ఉంది, షాకింగ్గానూ ఉంది. అయినా విద్య నకుల్ని బ్లాక్మెయిల్ చేసిందా? అంటే ఈ అటాక్ని నకులే చేశాడా? వాడి దగ్గర స్ట్రాంగ్ మోటివ్ ఉంది, కానీ వాడు ఇలా సడన్ గా కనిపించకుండా పోవడం అనుమానాన్ని కలిగిస్తుంది. నువ్వొక పని చెయ్యి, నకుల్ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరి రికార్డ్స్ కావాలి. నకుల్ని ఎలాగన్నా పట్టుకొని తీసుకురా. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. హలో, దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. మ్యామ్, మనోజ్ దొరికాడు. ఉజ్జర్లో హోటల్లో ఉన్నాడు. లోకల్ పోలీసులు వాడిని పట్టుకున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు. గుడ్. ఏంటో ఈ మన్మధురా అంటే మనోజ్. అమ్మాయి ఒప్పుకోపోతే యాసిడ్ కొడతావా? లేదు సార్, నేను యాసిడ్ వెయ్యలేదు. యాసిడ్ నువ్వు కొట్టకపోతే నీ పని సరిగ్గా చెయ్యు అని ఆ రోజు కబుర్లు చెప్పావు. నాకు సలహా ఇవ్వకండి, ఏం చేయాలో నాకు బాగా తెలుసని డైలాగులు చెప్పావు కదా. సారీ సార్, నేను చాలా కోపంలో ఉన్నాను, అందుకే అనవసరంగా మాట్లాడేశాను. కానీ నిజంగా ఏం చేయలేదు సార్. నోరు విప్పాడా? మ్యామ్, నేను నిజంగా చెప్తున్నాను, నేనేం చేయలేదు, నన్ను ఏం నమ్మండి చేయకపోతే ప్లీజ్. ఎందుకు పారిపోయావు? పోలీస్ని చూస్తే ఏ ఒక్కడైనా భయపడి నీ పారిపోతాడు. నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు నిజం నువ్వే చెప్తావా, నీ నోటితో చెప్పించనా? నిన్ను కొట్టే కొట్టుడికి నువ్వు అసలు లెగిచి కూడా నడవలేవు. ఆలోచించుకో. మేడం, మీరు నన్ను చంపేయండి, కానీ ఇలా చేయడం వల్ల నిజమైన అటాకర్ మీకు దొరుకుతాడు అనుకుంటున్నారా? లేదుగా.
రేవతి ఇప్పుడు బానే ఉందా? నేనేం చూస్తున్నాను తెలుసా? మనిద్దరి ఫొటోస్. ఇది నీకు గుర్తుందా? ఈ టీషర్టు నువ్వే నాకు గిఫ్ట్గా ఇచ్చావు. సరేరా, మనం ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏమైంది రేవతి? నీకేం కాలేదు రేవతి? నేనే తప్పు చేసేసాను. వద్దు రేవతి, కాస్త నిదానంగా ఉండు. ప్లీజ్ ప్లీజ్, టెన్షన్ అవ్వకు రేవతి. రేవతి రేవతి చెప్పేది విను. ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. అలా అరవకు రేవతి. ప్లీజ్ ప్లీజ్ రేవతి. రేవతి అలా అరిచావంటే నీకే నొప్పి పెడుతుంది. రేవతి ప్లీజ్, నువ్వు ఏడవకూడదు రేవతి. గణేష్ అతని మరణం. రేవతి ఇంకా విద్య యాసిడ్ అటాక్ తో సంబంధించిందా? విద్య అతని కేసు పోలీస్ వాళ్ళకి చాలా తలనొప్పిగా ఉంది. ఒక డేటింగ్ యాప్ ద్వారా తను నక్కులతో ఎలా ఫ్రెండ్షిప్ చేసిందని, ఇంకా ఇంటిమేట్ చాట్స్ అండ్ న్యూడ్ క్లిప్స్ ని పెట్టుకొని విద్యని బ్లాక్మెయిల్ చేశాడు. విద్యని అటాక్ చేయడానికి నక్కుల్ కి ఒక స్ట్రాంగ్ అయిన మోటివ్ ఉంది. ఇంకా తను కనపడకపోవడం పోలీస్ వాళ్ళకి అనుమానం తెప్పించింది. మనోజ్ కూడా వాడు చేసిన తప్పుని ఒప్పుకోవట్లేదు. అటాక్ జరిగినప్పుడు వాడి లొకేషన్ వాడి ఇంటి వైపే చూపించింది. ఇంకా ఈ కేస్ సాల్వ్ అవ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఒకే కుటుంబంలో ఇద్దరిని టార్గెట్ చేశారంటే పాత పగ అయి ఉంటుంది, లేదా దీని వెనక ఏమైనా రహస్యం ఉందా? మేం ఒకే ఫ్యామిలీలో ఇద్దరిని చంపేశారు. అది కూడా చాలా కిరాతకంగా చంపేశారు. వాళ్ళకి వీళ్ళకి తగాదాలున్నట్టున్నాయి. మేడం, గణేష్ హత్య తర్వాత నాకేమనిపిస్తుందంటే యాసిడ్ అటాక్ విద్యకి జరుగుంటుంది, రేవతికి కాదు. ఇది కూడా అయ్యుండొచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే కానీ ఎందుకనే అనుమానం కొంచెం కూడా మనసులో ఉండకూడదు. ఈ కేసు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలంటే గణేష్ మనసులో ఏముందో తెలుసుకోవాలి. అసలు అలా ఏం రీజన్ ఉందో మనం కనిపెట్టాలి. నార్మల్ సివిల్ కాంట్రాక్టర్ హత్య చేయబడ్డాడు. ఒకవేళ విద్య ఇన్వాల్వ్ అయిందని కూడా గణేష్ హత్య చేయబడి ఉండొచ్చు. ఇది మనం 2 యాంగిల్లో కూడా చూడాలి. మీరొకటి చేయండి, గణేష్ కాల్ రికార్డ్ తీయండి, దాంట్లో ఏమైనా దొరకొచ్చు. ఓకే మ్యామ్. సుధా మేడం, మీ కష్టం నాకు బాగా అర్థం అవుతుంది. అలా ఉన్నా కూడా అంతకుడిని కనిపెట్టాలంటే ఇలాంటి ప్రశ్నలు అడిగి తీరాలి. సరే. మీరు ఎవరినన్నా సందేహపడుతున్నారా? అనుమానం మేడం, నా తలరాత తలుచుకొని నేను ఏడుస్తున్నాను. 15 రోజుల్లో మొత్తం మారిపోయింది. ముందు నా కూతురు పోయింది, తర్వాత నా మొగుడు. నాకేం అర్థం కాలేదు మేడం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? మేడం, నాకు బాగా తెలుసు మా ఇద్దరిని చూసి మీరు తప్పకుండా సంతోషించరు. కానీ రేవతికి ఇది చాలా కష్టమైన సమయం. మీ ప్రేమ ఆప్యాయత తనకి చాలా అవసరం. మీరు ప్లీజ్ మీతో పాటు తనని ఉంచుకోండి. మీకు చాలా పుణ్యం ఉంటుంది. అమ్మ మనసు కనికరిస్తుందని నేనైతే చాలాసార్లు విన్నాను. పిల్లలు ఏం తప్పు చేసినా తల్లి క్షమించేస్తుంది. మీరు కూడా ప్లీజ్ మీ రేవతిని క్షమించేయండి. నేను మీకు పూర్తి నమ్మకం ఇస్తున్నాను. ఈ సిటీ నుండి నేను బయటికి వెళ్ళిపోతాను. ప్లీజ్.
నా రేవతిని పెళ్లి చేసుకుంటావా? మ్యామ్, గణేష్ కాల్ డీటెయిల్స్ చెక్ చేశాను. అతను దీపిక అనే అమ్మాయితో టచ్లో ఉండేవాడు. మెసేజ్ చూస్తుంటే అఫైర్ ఉన్నట్టే ఉంది. సరే తినపిలు. అలాగే. మేం అతన్ని నేను నా ఫ్రెండ్ పెళ్లిలో చూశాను. మేమిద్దరం మొదటిసారిగా ప్రేమలో పడ్డాము. ఆ తర్వాత మేమిద్దరం అప్పుడప్పుడు కలుసుకుంటాం. మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళం. కానీ గణేష్ నన్ను సడన్ గా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. నన్ను కలవడానికి రాలేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకని గణేష్ని చంపేశావా? లేదు మ్యామ్, నేనెందుకు అతన్ని హత్య చేస్తాను? ఓకే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. మ్యామ్, గణేష్ అటాప్సీ రిపోర్ట్. కానీ ఈ రిపోర్ట్ చాలా షాకింగ్గా ఉంది మ్యామ్. అది ఏంటది? గణేష్ తిన్న భోజనంలో విషం కలిపేశారు. మ్యామ్, గణేష్ అటాప్సీ రిపోర్ట్. ఈ రిపోర్ట్ చాలా షాకింగ్గా ఉంది మ్యామ్. అది ఏంటది? గణేష్ తిన్న భోజనంలో ఎవరో విషం కలిపేశారు. దీనికి ఏంటి అర్థం? ఇంట్లోంచి తిని బయటికి వెళ్ళినప్పుడే విషం ఇచ్చారా? గణేష్ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ రేవతి మనకిస్తుంది. నువ్వు దీపికాని కనిపెట్టు. తన కాల్ రికార్డ్ని తీసుకో. రేవతితో మాట్లాడతాను. గణేష్ మావయ్యకి సమస్యలున్నాయి. ఆయన లివర్ డ్యామేజ్ అయింది. అందుకనే ఆయన బయట భోజనం తినలేరు. మేడం, తను నన్ను మోసం చేశాడు. నేనున్నప్పుడు ఇంకో అమ్మాయితో కాపురం చేశాడు. నేను తన భార్య. నాకంతా తెలుసు. కానీ ఈ విషయం నా కూతురుకు తెలియకూడదని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా కూతురు ప్రాణాలతో లేదు. అందుకే ఈ మోసగాడు అంతు తేల్చాలనుకున్నాను. తన లివర్ అసలే పాడైపోయింది. తన భోజనంలో నేను ఎలుకల మందు కలిపాను. చావాలనుకున్నాను. తన శరీరంలో ఆ విషం కూడా పనిచేయలేదు. అందులోంచి కూడా తప్పించుకున్నాడు. ఆ దాడికి నాకు సంబంధం లేదు. అన్నా ఒకటి ఇవ్వు. హలో మేడం. ఏంటి సోమనాథ్, చాలామంది జీవితాల్ని నాశనం చేస్తావంట. అదేవిధంగా మాకు కూడా నాశనం చేయడం అంటే చాలా ఇష్టం. ఏమంటావయ్యా? తాడో పెడో తోల్చేద్దామా? నాకు ఆశగానే ఉంది. ఒకడు మోహన్ నాశనం చేయడం నాకు కావాలి. చెప్పారంటే ప్రారంభిస్తాను. సార్, నా మీద దయ చూపించండి. నేనైతే ఏం చేయలేదు సార్. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారా? మేడం, నేను నేరస్తుని కాదు. నమ్మండి. నిర్దోష అంత కూడా మేము చూసుకుంటాం. చెప్పు, ఎందుకు తప్పించుకొని పారిపోయావు? మేడం, నేను తనని బెదిరించాను. నా మీద అనుమానం వస్తుందని తెలిసే నేను ఊరు వదిలి వెళ్ళిపోయాను మేడం. మేడం, నేను అబద్ధం ఆడటం లేదు. నా పని మీద ప్రామిస్గా చెప్తున్నాను. తనని బెదిరించిన విషయం నిజమే మేడం. కానీ ఆ యాసిడ్ అటాక్కి నాకు సంబంధం లేదు మేడం. ఖచ్చితంగా లేదు. ఏంటి ఇక్కడికే వచ్చేసారు? నువ్వేమనుకున్నావు? అమ్మేంటిని వదిలేసి ఇక్కడికి వచ్చి దాక్కుంటావా? ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇలా చూడండి, అలాంటిదేమీ లేదు. నేను ఏమీ వినదలుచుకోలేదు. నువ్వు చెప్పబట్టే నేను డబ్బు వేశాను. నాకు నా డబ్బు తిరిగి కావాలి. ఇలా చూడండి, దానికి నాకు సంబంధం లేదని మీకు బాగా నీ తెలుసు. మాటలు నాకు అనవసరం. నాకు నా డబ్బు కావాలి అంతే. నువ్వే కదా తీసుకున్నావు, నువ్వే తిరిగి ఇవ్వాలి. నా డబ్బు తిరిగి ఇవ్వకపోయావనుకో నేను ఏం చేస్తానో అసలు నాకే తెలీదు. ఏం చేస్తున్నావురా? ఏంట్రా చేస్తావు? ఏం చూడండి. చేస్తున్నావు అడుగుతున్నాను కదా. ఏం చేస్తావో ఇలా చెప్పు. చూడండి, మీతో మాట్లాడటం లేదు, తనతో మాట్లాడుతున్నాను. అడ్డు రకండి. నా దగ్గర మాట్లాడటం లేదు, కానీ నా గుమ్మం దగ్గర ఉన్నావు కదా. రౌడీయిజం చేస్తున్నావా? ఇలా చూడండి, నాకు నా డబ్బు ముఖ్యం. నా డబ్బు గనక నువ్వు తిరిగి ఇవ్వలేదనుకో నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకోలేవు.
మేడం మీరే చెప్పండి, యాసిడ్ వేశారంటే నా డబ్బు ఎలా తిరిగి వస్తుంది? మేడం ఈ పని నేను చేయలేదు మేడం, ఇంకెవరో చేశారు. ఇలా చూడండి, మ్యామ్. వీడి నిజం ఒప్పుకునే వరకు బాగా గమనించండి. సార్ 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 లేదు సార్, సార్ లేదు సార్. ఖచ్చితంగా. ఎస్ సార్. జై హింద్ సార్. యా చెప్పు. మ్యామ్, దీపిక కాల్ రికార్డ్స్ వచ్చేసాయి. తను నాసిక్ అన్సారీతో టచ్లో ఉండేది. తను నాసిక్ అన్సారీ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. వీళ్ళిద్దరూ లేట్ నైట్లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళు. ఇంకేమన్నా ముందు మ్యామ్, గణేష్ కూడా నాసిక్ అన్సారీతో టచ్లో ఉండేవాడు. ఇతను అన్సారీ అకౌంట్లోకి డబ్బులు కూడా వేశాడు. ఇంట్రెస్టింగ్. ఈ ఆన్సర్ నువ్వు పట్టుకో, వాడితో నేను మాట్లాడతా. ఓకే మ్యామ్. మ్యామ్, నాషీర్కు గణేష్కు ఒకరికొకరు తెలుసా? ఈ విషయం నీకు తెలీదా? లేదు మ్యామ్, ఈ విషయం నాకు తెలియదు. ఈ ఆన్సరీ నీకు అసలు ఎలా తెలుసు? చెప్పు. మా మధ్యలో ఎఫైర్ ఉంది. అఫైర్ గణేష్తోనే కదా ఉండింది. అదేంటంటే గణేష్ నన్ను ఇగ్నోర్ చేశాక నేను నాసర్ని కలుసుకున్నాను. వాడు మాటలన్నీ నాకు చాలా బాగా నచ్చేవి. మా బంధం ప్రేమగా మారింది. ఈ విషయం గణేష్కి తెలుసా? సార్ సార్ నన్ను కొట్టదు సార్, కొట్టదు సార్, అంతా నేను చెప్పేస్తాను సార్. సార్ 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 గణేష్ నన్ను దీపిక వెనకాల పంపించాడు సార్. దీపిక వచ్చి అటెన్షన్ సీకర్ సార్. అంతేకాకుండా గణేష్కి దీపిక అంటే నచ్చలేదు సార్. సార్ వాడే నాకు డబ్బులు ఇచ్చి దీపికని లవ్ చేయమని చెప్పాడు సార్. సార్ మేము ప్లాన్ వేశాము. గణేష్ వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలి, దాన్ని సాగ్గా పెట్టుకుని దీపిక నుంచి విడిపోవాలి. ఆ తర్వాత నువ్వు గణేష్ని చంపేశావు కదా? లేదు సార్, లేదు సార్, నేను ఎవరిని హత్య చేయలేదు సార్. వాడు నాకు డబ్బులు ఇచ్చాడు. నేను ఎందుకు సార్ వాడిని చంపాలి? నేను వాడిని చంపలేదు సార్. లాస్ట్ ఇయర్ దీపిక ఇంటరోగేషన్ తర్వాత ఈ కేస్ డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోయింది. ఇంకోవైపు కనపడకపోయిన నకుల్కి విద్యని అటాక్ చేయడానికి చాలా మోటివ్స్ ఉన్నాయి. కానీ గణేష్ హత్య మీద అనుమానించడానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ సమయంలో పాత సామానాలని కొనడానికి ఇంకా అమ్మడానికి ఒక యాడ్ క్యాంపెయిన్ జరిగింది. అది ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది. మ్యామ్, సైబర్ సెల్ నుండి న్యూస్ వచ్చింది. శంకర్ పాటిల్ అమ్మాలనుకున్న బైక్ నంబర్ని చూసి ఈ యాసిడ్ అటాక్ జరిగింది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి మ్యామ్. కాల్ చేయండి. హలో. హలో బ్రదర్, యాప్లో బైక్ అమ్మాలని యాడ్ ఇచ్చారు. డీటెయిల్స్ కోసం ఫోన్ చేశాను. ఒక్క నిమిషం, నన్ను మనీష్ నగర్ సిగ్నల్లో కలవండి. ఓకే, డన్ మ్యామ్. నువ్వే రంజిత? పద. నువ్వే రంజిత? పద. ఏంటి గురు, హ్యాపీగా ఉన్నావు? భోపాల్ పోలీస్ నా వెంట పడుతున్నారు. నువ్వే కదా నన్ను ఇరికించావు. చూసుకుందాం, నిన్ను ఏం చేస్తానో చూడు. ఏమైంది రేవతి? రేవతి, డోంట్ వరీ. అది యాసిడ్ కాదు, అది నీళ్లు. ఇది రాఘవ నిజ స్వరూపం. వీడేవాడు. వీడే ఫేస్ మీద యాసిడ్ పోసింది. చెప్పాలంటే పోలీసులకి డ్రామాలంటే అస్సలు నచ్చం. నీ కళ్ళు తెరిపించడానికి ఇదంతా మేం చేశాం. సింగ్, తీసుకెళ్ళు. సో మిస్టర్ రాఘవ్, నీ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు కథేంటో నువ్వు చెప్తావా, లేదంటే కొట్టి చెప్పించరా? నేనే చెప్తాను. సావిత్రి మేడం ప్రాపర్టీ, ఇల్లు, కారు, ఆవిడ బిజినెస్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. డబ్బు కోసం నా మనసు తప్పించింది. అది పొందడానికి రేవతిని నేను ప్రేమించినట్టు నటించాను. కానీ సావిత్రి మేడం నన్ను రిజెక్ట్ చేసేశారు. నన్ను అవమానించారు. ఆవిడ స్టేటస్ని చూపించారు. నాకు భయంకరంగా కోపం వచ్చింది. అయినా సరే కోపంలో కంట్రోల్ కోల్పోలేదు. నిదానంగా పనిచేశాను. ఒక సాలిడ్ ప్లాన్ వేశాను. ఏం ప్లాన్?
రేవతి మొహంలో యాసిడ్ని వేసే ప్లాన్. ఆ తర్వాత ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే నా ఫ్రెండ్ రంజిత్తో చేతులు కలిపి యాసిడ్ వేయాలని ప్లాన్ వేశాను. నా ప్లాన్ సక్సెస్ఫుల్గానే ఉండింది. కానీ ఆ గణేష్ నా బైక్ని చూశాడు. వాడు ఫోన్ చేసి నన్ను బెదిరించాడు. ఇదొక పెద్ద సమస్య అవుతుందని నాకు తెలుసు. అందుకే ఒంటరిగా కలవమని వాడిని పిలిచాను. ద్రోహి, నా కూతుర్ని చంపే కుదరా. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా? ఉండు. రమ్మన్నాను కదా. ప్రాణంతో ఉంటే కదరా నువ్వు తీసుకెళ్తావు. నువ్వు గణేష్ని మాత్రమే కాదు, రేవతి ప్రేమని నమ్మకాన్ని కూల్చేశావు. ఒక అమ్మాయిగా ఉండడం వల్ల నాకు తెలుస్తుంది ఒక అమ్మాయి నమ్మకం కోల్పోతే ఏం చేస్తుందని. నువ్వు తన ఫేస్నే కాదు, తన నమ్మకాన్ని కూడా కూల్చేశావు. ఖచ్చితంగా నీకు మరణ శిక్ష పడుతుంది, గుర్తుపెట్టుకో. అత్యాశ చాలా తప్పులను చేయిస్తుంది. ఒకడి ఆలోచించే తనాన్ని పూర్తిగా వాడి దగ్గర నుంచి లాగేసుకుంటుంది. వాడిని జంతువుగా మార్చేస్తుంది. అత్యాశతో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెడితే అతను వెంటనే ఒక తప్పైన తలుపుని కొట్టడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడ రాఘవ్ అత్యాశ వల్ల 3 అమాయకుల ప్రాణాలు లాగేసుకుంది. దాంతో పాటు ఇది జనాలకి ఒక మంచి పాటగా తీరింది. సరైన సమయంలో ఒకరిని అర్థం చేసుకోవాలి అని మనకు అర్థమైంది. తను ముందే జాగ్రత్తగా ఉండుంటే విద్య యాసిడ్ అటాక్ లో తన ప్రాణాల్ని పోగొట్టుకునేదాన్ని కాదు. ఇంకా రేవతి కూడా ఆ యాసిడ్ అటాక్ కి బలి అయ్యేదాన్ని కాదు. ఇంకా గణేష్ కూడా ప్రాణాలతో ఉండేవాడు. విద్య అతని ఆశ ఇంకా అత్యాశ వల్ల మొబైల్ లాంటి ఇన్స్ట్రుమెంట్ ని ఉపయోగించి, చెప్పాలంటే అది మన సౌలభ్యం కోసం కనిపెట్టింది. అది మనకి తెలిపిని అందిస్తుంది. కానీ విద్య దాంతో చాలా పెద్ద తప్పు చేసింది. అందులో ఒక డేటింగ్ యాప్ ని పెట్టుకుని ఆ నకుల్ని బెదిరించింది. ఆ విషయాన్ని నకుల్ సరెండర్ అయిన తర్వాతనే చెప్పాడు. భయం వల్లనే వాడు పారిపోయాడు అని చెప్పాడు. తప్పు అనే దారి ఎప్పుడైనా నాశనం వైపే వెళ్తుంది. మనం జాగ్రత్తగా ఉండి దాని దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఇక్కడితో అనూప్ సోని నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ ఒక క్రైమ్ పెట్రోల్ సదర్క్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గమనంగా జాగ్రత్తగా ఉండండి. వేచి ఉండండి. క్రైమ్ పెట్రోల్ సదర్క్. జై హింద్.